ఫ్రెండ్స్ ఇది మామూలుగా అంటే ఢిల్లీ స్లమ్ ఏరియా ఫ్రెండ్స్ ఏందని చెప్పానంటే వాళ్ళు చూడండి ఎలా బ్రతుకుతున్నారో చూడండి ఫ్రెండ్స్ ఏందని చెప్పానంటే వాళ్ళకన్నా ఇప్పుడు వాళ్ళ ఏరియా చూడండి ఫ్రెండ్స్ ఏందని చెప్పానంటే ఆ ఏరియా ఎంత ఇదిగా ఉందో చూడండి ఫ్రెండ్స్. అక్కడే బతుకుతున్నారు ఫ్రెండ్స్ వాళ్ళందరూ. ఇది అసలు ఎంత ఇదిగా ఉంది ఫ్రెండ్స్. మళ్ళీ ఢిల్లీ అంట ఫ్రెండ్స్ ఇది ఏందని చెప్పంటే స్లమ్ ఏరియా ఇది. ఆ ఢిల్లీలో ఇది అక్కడే అన్నీ అక్కడే ఫ్రెండ్స్. ఒక రూము, దాంట్లోనే గుట్టలు ఉతుక్కోవటము, దాంట్లోనే స్నానాలు, దాంట్లోనే వండుకోవటము, తినటము, దాంట్లోనే పిల్లలు ఉండటము, అంతా దాంట్లోనే ఫ్రెండ్స్ ఏందని చెప్పి చాలా అదృష్టవంతులం ఫ్రెండ్స్ మనం ఏందని చెప్పానంటేను. ఇట్లాంటి ఏరియాలో ఏందని చెప్పంటే మళ్ళీ ఢిల్లీ ఫ్రెండ్స్ అది ఏందని చెప్పానంటే ప్రభుత్వం ఏమి చేస్తుందో ఏమో అసలు అర్థం కావటం లేదు ఫ్రెండ్స్. ఏందని చెప్పానంటే ప్రభుత్వం కనీసం ఆ చెత్తన్న తీయొచ్చు కదా ఫ్రెండ్స్. ఏందని చెప్పానంటే చుట్టుపక్కలంతా కాలువలు, ఆ కాలువల దగ్గరే ఫ్రెండ్స్ అన్నీ కూడా అసలు ఎంత ఇదిగా ఉందో చూడండి. ఎంత అసలు నాకే అసలు చూస్తూ ఉంటే అసలు నాకే అసలు ఎంత అసలు ఒక విధమైన భయం లాంటిది వేసింది ఫ్రెండ్స్ ఆ ఏరియాను చూసి. ఏందని చెప్పానంటే ఆ ఏరియాను చూసి నాకు అసలు ఒక విధమైన భయం వేసింది అసలు నేను చూస్తూ ఉంటే. అది చూడండి ఫ్రెండ్స్ ఏందని చెప్పానంటేను ఎంత ఇదిగా ఉందనో మరీ అసలు ఘోరంగా ఉంది ఫ్రెండ్స్. ఏందని చెప్పానంటేను ఘోరంగా ఉంది అసలు. ఏందో ఫ్రెండ్స్ ఏందనంటే స్లమ్ ఏరియానే ఫ్రెండ్స్ కాదంటం లేదు, కానీ ఏందని చెప్పి అక్కడే అంగళ్ళు, చిన్న చిన్న గల్లీలు, ఆ చిన్న చిన్న రూములు, ఆ గల్లీలో చిన్న చిన్న రూములు అక్కడే ఏందని చెప్పారంటే అన్నీ అక్కడే చేస్తున్నారు ఫ్రెండ్స్. ఏందని చెప్పారంటే అది స్వీట్ స్టాల్స్ అయినా ప్రతి ఒక్కటి ఫ్రెండ్స్. ఏందని చెప్పానంటాను ఆ ఏరియాల్లో స్వీట్ స్టాల్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఏందనంటే అవి అసలు ఆరోగ్యాలు అసలు ఎంత దెబ్బతింటాయి ఏంది ఫ్రెండ్స్. ఏందని చెప్పానంటాను కాలువల్లో చెత్త అక్కడే ఏందని చెప్పారంటే ఆ కాలువల దగ్గరే పాపం వాళ్ళు అట్లాగే చేసుకుంటా చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు ఫ్రెండ్స్. ఏందని చెప్పానంటే వాళ్ళు అక్కడే ఆడుకుంటాము. అదేందని చెప్పారంటే నాకైతే అసలు భలే భయం వేసింది ఫ్రెండ్స్. ఏందనంటే ఆ ఏరియాను చూస్తే ఏమన్నానండి నాకు అసలు చాలా భయం వేసింది అసలు. అదే ఫ్రెండ్స్ చూడండి. ఇప్పుడు అంత దూరం వెళ్ళి ఆ ఏరియాలు మనం చూడలేము. ఆ ఢిల్లీ దాకా పోయి ఆ ఏరియాలు ఏందని చెప్పానంటే మనం చూడలేము. చూడండి చిన్న చిన్న పిల్లలు, మళ్ళీ ఆ సందులోనే మళ్ళీ బైకులు, ఆ బైకులు వేసుకొని ఏందని చెప్పానంటే పోవటము. ఆ గల్లీ ఆ చిన్న సందులోనే ఆ చిన్న చిన్న గల్లీలోనే అన్ని ఫ్రెండ్స్. ఏందని చెప్పానంటే అన్నీ అక్కడే ఫ్రెండ్స్. ఏందని చెప్పానంటే చూడండి ఫ్రెండ్స్. ఏందని చెప్పానంటే ఏమనాలి ఫ్రెండ్స్, ఇవి అయితే ఏమనాలి నాకైతే అసలు అర్థం కావటం లేదు ఫ్రెండ్స్. ఏందనంటే వాళ్ళు ఎట్లా ఉన్నారు ఏందో పాపం. ఆ నీళ్ళు ఏందో ఫ్రెండ్స్ పైపు ఏందని చెప్పానంటే ఆ పైపుల ద్వారా సన్న పైపు ఒకటి వేసుకొని ఆ పైపుల ద్వారా నీళ్లు పట్టుకుంటున్నారు. ప్రతి ఒక్కటి అట్లాగే ఉంది ఫ్రెండ్స్. మళ్ళీ దాంట్లోనే మళ్ళీ చిన్న చిన్న షాపులు. ఆ ఏరియాను చూడండి ఫ్రెండ్స్ ఎలాగ ఉందోనో. ఏరియాను చూడండి. ఏందో పిల్లలు స్కూల్కి వెళ్తా ఉన్నట్టున్నారు.
ఆ ఏరియాలో చూడండి ఫ్రెండ్స్, ఇట్లాంటి వాళ్ళకి కదా ఫ్రెండ్స్ ఏందానని చెప్పి, ఇట్లాంటి ఏరియాల్లో కదా ఫ్రెండ్స్ ఏందానని చెప్పానంటేను డెవలప్ చేయాల్సింది. అక్కడ మనుషులు బ్రతుకుతున్నారు ఫ్రెండ్స్ ఏందానని చెప్పానంటే, మనుషులు బ్రతుకుతున్నారు, మృగాలు బ్రతకటం లేదు, మనుషులు బ్రతుకుతున్నారు. ప్రభుత్వం ఏం చేస్తుందో ఫ్రెండ్స్, ఇట్లాంటి గల్లీలు వాళ్ళకి కనపడటం లేదా ఫ్రెండ్స్? ఇట్లాంటి చిన్న చిన్న గల్లీలు కనపడవా ఫ్రెండ్స్ వాళ్ళకి? పెద్ద పెద్ద వాళ్ళవే కనపడతాయా ఫ్రెండ్స్ ఏందని చెప్పానంటే? ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్.